మొన్న కాళేశ్వరం సీఐ, నిన్న నల్లగొండలో ఎస్ఐ ఇలా మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతూ దారుణాలకు పాల్పడుతున్నారు. కొందరు పోలీసులు చేసే ఇలాంటి పనుల వల్ల పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరొస్తుంది. అయితే ఈ ఘటనలు మరొక ముందే తాజాగా రాజేంద్ర నగర్లో ఓ కానిస్టేబుల్ బాలికను ప్రేమ పేరుతో మోసం చేశాడు. బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు ఆ కానిస్టేబుల్ ని అరెస్ట్ చేశారు. ఇదే ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. బుద్ధివేల్లో నివాసముంటున్న ప్రదీప్ అనే యువకుడు శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతగాడు తన నివాసముంటున్న ఇంటి సమీపంలో ఓ 17 ఏళ్ల బాలికతో ప్రేమాయణం నడిపించాడు. నిన్నే పెళ్లి చేసుకుంటానని నమ్మించి 4 ఏళ్లుగా ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంతేకాకుండా వీడియోలను తీసుకుని ఆ బాలికను బెదిరించినట్లుగా తెలుస్తోంది. ఇతగాడి టార్చర్ భరించలేని ఆ బాలిక జరిగిందంతా తన తల్లికి వివరించింది. ఈ దారుణం వెలుగులోకి రావడంతో సదరు బాలిక తల్లి రాజేంద్ర నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం నిందితుడు ప్రదీప్ ను అరెస్ట్ చేశారు. ఇదే విషయాన్ని ఏసీపీ శ్రీనివాస్ తో పాటు ఇన్స్పెక్టర్ నాగేంద్రబాబు మీడియాకు తెలిపారు. మరో విషయం ఏంటంటే లైంగిక ఆరోపణల నేపథ్యంలో గతంలో ప్రదీప్ సస్పెండ్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఇదే కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. చూసారుగా, రక్షకులుగా ఉండాల్సిన పోలీసులే భక్షకులుగా మారుతున్నారు. కేవలం కొందరు పోలీసులు చేసే ఈ నీచమైన పనులతో మొత్తం పోలీస్ వ్యవస్థకే మచ్చ తెస్తున్నారు. ఇలాంటి నిందితులను కఠినంగా శిక్షించాలి, లేదంటే ఇలాగే మరొకరు తయారయ్యే ప్రమాదం ఎంతైనా ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.